హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా! నేను డైలీ మా ఇంట్లో సింపుల్‌గా పూజ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ముందైతే బయట మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత వాటర్ చల్లేసి ముగ్గయితే పెట్టేసుకున్నా. ముగ్గులో కొంచెం పసుపు, కుంకుమ వేసేసాను. మీరు కలర్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే బియ్య పిండితో ముగ్గు పెట్టానండి. ఎందుకంటే బియ్య పిండితో ముగ్గు పెట్టడం వల్ల ఒక మంచి ఉద్దేశమే ఉంది. అదేమిటో నేను మీకు చెప్తాను. ఎందుకంటే మన చుట్టూ ఉన్న జీవులు కూడా మనలాంటివే అని భావించి వాటిని కడుపు నింపడానికి అప్పట్లో బియ్య పిండితో ముగ్గులు పెట్టేవాళ్ళంట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండీ! సో, ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. నేనైతే బియ్య పిండితో పెట్టేశాను. మన చుట్టూ ఉన్న పక్షులు, పిచ్చుకలు, ఉడతలు, పావురాలు, చీమలు, ఇతర క్రిమికీటకాలు ఆ బియ్య పిండిని తిని వాటి కడుపు నింపుకుంటాయి కాబట్టి నేనైతే బియ్య పిండితోనే పెట్టేస్తాను. అది కూడా మనకు బెనిఫిట్టే అండి. అవి తిన్న తర్వాత మనకే కదండీ పుణ్యం వచ్చేది. దేవుడి పటాలైతే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇంకా బొట్లు అయితే పెట్టలేదు. బొట్లు పెట్టడానికి మనం రింగ్ ఫింగర్ని అయితే యూజ్ చేస్తాము. దీంతోనే బొట్లు పెట్టాలంటే నాకు పంతులు గారు చెప్పారు. నాకు పెళ్ళైన తర్వాతనే తెలిసిందండి. పెళ్ళికి ముందు నేను పూజలు తక్కువేనండి చేసేది. పెళ్ళి తర్వాత అందరికి కామన్ కదండి. సో, ఇప్పుడైతే నేను బొట్లు పెట్టేసుకుంటున్నాను. నాకైతే ఎక్కువ పటాలు లేవండి. మాకు సపరేట్గా పూజ గది అంటూ ఏమీ లేదు. నేను అందుకని ఎక్కువైతే ఏం తీసుకోలేదు. బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. మా పాప కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడైతే ప్రజెంట్ స్కూల్కి వెళ్ళింది కాబట్టి ఇల్లంతా సైలెంట్గా ఉంది. లేకపోతే రచ్చ రచ్చ చేసి పెట్టిద్ది అన్నమాట నివేదిత. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే చేసుకుంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే సింపుల్గా చేసేసుకుంటానండి. మరీ హెవీగా అయితే నేను చేయను. నాకున్న దాంట్లో నేను చేసేసుకుంటాను అంతే. ఇక్కడ చూసారా, లక్ష్మీదేవి పటం కూడా నిల్చొని ఉన్నదైతే ఇళ్ళల్లో పెట్టుకోకూడదంటండి. కూర్చొని ఉన్నదే మన ఇంట్లో ఉంచుకోవాలంట నాకు మా అమ్మ వాళ్ళు చెప్పారు. ఇంక అన్ని దేవుడి పటాలకైతే బొట్లు పెట్టేసుకుంటున్నాను. సింపుల్గానే అయిపోతుందండి, ఎక్కువేం లేదు కాబట్టి. దేవుడికి పూజ చేసుకుంటున్నంతసేపు మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఆ ప్రపంచాన్ని మర్చిపోతాం. పూజ చేసుకోవడంలో అంత గొప్పతనం ఉంది. నేను కిచెన్లో అయితే 2 ర్యాక్స్లో అయితే దేవుడి పటాలు పెట్టేసుకున్నాను. అది కూడా స్పేస్ ఎక్కువ లేదండి. ఇట్లా సెట్ చేసేసుకున్నాను. ఎలా ఉందో చూడండి. నెక్స్ట్ వచ్చేసి పూజ అయితే చేసుకుంటున్నాను. దీపాలు అవి పెట్టేసుకున్నాను. మొత్తం బొట్లు పెట్టేసుకొని, పూలు పెట్టేసుకొని దీపారాజన అయితే చేసేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.